అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ స్కూల్ టీచర్ కెనడాలో పనిచేస్తున్నాను. పార్ట్ టైమ్ ఆన్‌లైన్ బిజినెస్ ఓనర్ కూడా. సో, ప్రతి వారం మేము ఆన్‌లైన్ బిజినెస్ గురించి రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటున్నాము. ఆన్‌లైన్ బిజినెస్ ఎలా చేస్తాము? బెనిఫిట్స్ ఏంటి? ఎయిమ్స్ ఏంటి? ఎలా నేర్చుకున్నాము మేము ఆన్‌లైన్ బిజినెస్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎలా బిజినెస్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇవాళ ఏంటంటే ఆన్‌లైన్ బిజినెస్ గురించి ఒక అపోహలు కొంతమందికుంటాయి. ఎందుకంటే మా ఆన్‌లైన్ బిజినెస్ విని వేరే ఆన్‌లైన్ బిజినెస్‌తో కంపేర్ చేసి కొన్ని అపోహలుంటాయి. సో, ఇవాళ అపోహల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. ఇవాళ నాతో పాటు జాయిన్ అయింది పద్మ ఇండియా నుంచి, షర్మిల ఆస్ట్రేలియా నుంచి, సంధ్య యూకే నుంచి, రూపా ఇండియా నుంచి ఉన్నారండి. సో, ఇవాళ కొన్ని క్వెషన్స్‌తో వచ్చాము మేము ముందు ఇవాళ. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. సారీ నేను చెప్పడం మర్చిపోయాను. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ రూపాకి వెళ్దాము. రూపా గారు మీరు చెప్తారా? మీరు మీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ మీరు మీ అబ్బాయి హై స్కూల్‌లో ఉన్నప్పుడు బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు కదా! సో, మీరు చెప్తారా? ఆర్ యూ టూ ఓల్డ్ టు స్టార్ట్ దిస్ బిజినెస్? మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ మంజుల. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. హలో అండి, నా పేరు రూపా ప్రవీణ్. నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని. లాస్ట్ ఇయర్ 1 year అయిపోయింది నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. అంటే మా బాబు 10th grade ఉన్నాడు అప్పుడు. 10th grade ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే చాలా మంది అనుకుంటారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏజ్ కూడా మనకు ఒకటి ప్రాబ్లం అవుతుంది. అంటే చాలా ఇయర్స్ తర్వాత కూడా ఈ బిజినెస్ కానీ కెరీర్ కానీ ఏదైనా ఓకే స్టార్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో చేయడం అవసరం అని అనుకుంటారు. సో అలా నాకు అనిపించింది స్టార్టింగ్ లో. ఇప్పుడు నా ఇంత ఏజ్ ఉన్నది, ప్లస్ ఇప్పుడు నాకు ఆపర్చునిటీస్ వస్తాయా రావా, ఇప్పుడు మనం చేసేది ఏముంది అని అలా కూడా అనుకుంటూ ఉంటారు. సో నాకు అనిపించింది. సో అదంతా పక్కన పెట్టేసి ఓకే నేను ఎందుకు చేయాలని అనుకుంటున్నాను, నా వై ఏంటి, ఎందుకంటే నేను ఆ మైండ్ సెట్ తోడు, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ ఏదైనా నా ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాలి, ఫైనాన్షియల్ గా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి. అదొక్కటి నా మైండ్ లో పెట్టుకొని ఆపర్చునిటీస్ కోసం స్టార్ట్ చేశాను. ఏజ్ అనేది ఇక్కడ ఎలాంటి మనకు రిస్ట్రిక్షన్స్ ఏమీ కాదు. మీకు నేర్చుకోవాలి, మీరు చెయ్యాలి అనే మైండ్ సెట్ తో మీరు ముందుకెళ్తే ఏదైనా చేయగలరు. ఇప్పుడు నేను కూడా అలానే ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా నాకు వచ్చే క్వశ్చన్స్ కూడా లీడ్స్ కూడా అలానే అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, ఇప్పుడు నేను ఈ బిజినెస్ చెయ్యొచ్చా అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఏజ్ అనేది ఇక్కడ జస్ట్ నెంబరే అండి. మీరు నేర్చుకోవాలి అన్ని మీకు ఉంటే కంపల్సరీ ఏదైనా చెయ్యాలి, మీరు చెయ్యాలని మీ మైండ్ లో ఉంటే మాత్రం మీరు ఏదైనా సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్ గా మీరు ఇండిపెండెంట్ గా ఉండగలుగుతారు, మీరు ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు. ఇది నేను చెప్పేది మంజుల. థ్యాంక్ యూ సో మచ్ రూపా. బాగా చెప్పారు. మీరు అన్నది కరెక్టే. నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి, క్యూరియాసిటీ ఉంటే ఏ ఏజ్ అనేది నేర్చుకోవచ్చు. ఏజ్ అనేది ఒక నెంబర్ మీరు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే బిజినెస్లో మనకి సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, మన ట్రైనింగ్ చాలా బాగుంది, మన కమ్యూనిటీ చాలా బాగుంది. సో మీరు అన్నట్టు మనం నేర్చుకోవాలంటే ఈ సపోర్ట్తో మనం ముందుకు వెళ్ళగలము. అలాగే మీరు ఎలా బిజినెస్ చేస్తున్నారో మీరు ఇప్పుడు నేర్చుకుని అలా అందులో మనం చేయొచ్చు అనేది బాగా చెప్పారు మీరు. వెరీ నైస్ అండి. సో రూపా గారు మీరు చెప్తారా? మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని బిజినెస్ మార్కెట్ సాచేటండి మీకు అనిపిస్తుంది ఇది నిండిపోయింది, ఇంకా మనం చేయలేము బిజినెస్, రాలేము బిజినెస్లో అని? షూర్. పద్మ అండి నేను. ఓ సారీ. సో దట్స్ ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నేను పద్మ అండ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఐటీలో క్వాలిటీ అష్యూరెన్స్ ఏరియాలో పనిచేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ కూడా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నానండి. సో ఈరోజు క్వశ్చన్ చాలా బాగా సెలెక్ట్ చేశారు మంజుల గారు. అండ్ ఇందాక చెప్పినట్లు ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అన్నారు. అండ్ దాంట్లో మనకి చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మన బిజినెస్లో 60 years దాటిన వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు అండ్ సక్సెస్ఫుల్గా బిల్డ్ చేస్తున్నారు.
సో నా క్వశ్చన్ వచ్చే వరకు మార్కెట్ సాచురేట్ అయిందా అని. సో నేను మిమ్మల్ని అడుగుతాను, ఆడియన్స్ని, అంటే ఇఫ్ మార్కెట్ నిజంగా సాచురేట్ అయి ఉంటే కంపెనీస్ ఇంకా హైరింగ్ అండ్ సెల్లింగ్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? మనం ఆన్లైన్లో చూస్తుంటే సెల్లింగ్ ఇంకా పెరిగిందా తగ్గిందా? మీరే ఒకసారి ఆలోచించండి. అదొకటి. ఇంకొకటి ఆడియన్స్ గురించి. సో ఈరోజు మనము ఇంకా ఎక్కువ మంది ఆన్లైన్ కనిపిస్తున్నారా కంపేర్ టు 5 years బ్యాక్? లేకపోతే ఇప్పుడు మీకు మార్కెట్ సాచురేటెడ్ అని అనిపిస్తుందా? సోషల్ మీడియాలో చూస్తే నంబర్స్ పెరుగుతున్నాయా లేకపోతే తగ్గుతున్నాయా? అది ఫేస్బుకే ఉండొచ్చు, లింక్డ్ఇన్ ఉండొచ్చు. ఆన్లైన్లో ప్రెజెన్స్ మనకి ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతున్నట్లే కనిపిస్తుంది. అండ్ సో ఇట్స్ నాట్ అబౌట్ మార్కెట్ సాచురేషన్ అండి, ఇట్స్ అబౌట్ డిఫరెన్సియేషన్ అనమాట. అంటే మనం ఎలాగా నిలబడుతున్నాము, మనము క్రౌడ్లో కాకుండా వేరేగా నిలబడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి గైడెన్స్ అండ్ సొల్యూషన్స్ ఎవ్రీడే ఉండదు. అండ్ మనము ఒక సొల్యూషన్ అనేది ఇస్తున్నాము. సో మీ సొల్యూషన్ ఒక ప్రాక్టికల్గా ఉండొచ్చు, లేకపోతే ఒక యూనిక్ సొల్యూషన్ అయితే డెఫినెట్గా మీకు ఆడియన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఒకటి ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఆల్రెడీ ఇంతమంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, సైడ్ హస్ల్ చేస్తున్నారు, నాకు ప్లేస్ ఉండకపోవచ్చు కొత్త వాళ్ళకి, రైట్? కానీ ద ట్రూత్ ఇస్ మార్కెట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సాచురేటెడ్. ఎందుకంటే డిజిటల్ ఎకానమీ చూస్తే ఎవ్రీ సింగిల్ డే ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. అండ్ ప్రతిరోజు కొత్త కస్టమర్స్ కానీ, కొత్త నీడ్స్ కానీ, కొత్త ఆపర్చునిటీస్ కానీ వస్తూనే ఉంటాయి. అండ్ ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఆన్లైన్ షాపింగ్ పీపుల్ చేస్తున్నారా లేదా? ఒకవేళ నిజంగా డిజిటల్ ఫీల్డ్లో సాచురేషన్ వచ్చింది అంటే ఆన్లైన్ సేల్స్ అనేవి తగ్గిపోవాలి. అండ్ వేరే ప్లాట్ఫామ్స్ ఈరోజు చూస్తుంటే చాలామంది కోచెస్ కానీ అందరూ డిజిటల్ ప్లాట్ఫామ్స్కే దే ఆర్ మూవింగ్ అనమాట. సో అలా చూసుకుంటే అబ్సల్యూట్లీ సాచురేషన్ అనేది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ పీపుల్ యాడ్ అవుతున్నారు ఆన్లైన్ స్పేస్కి. సో మార్కెట్ సాచురేషన్ ఎప్పుడు అవుతుంది అంటే డిమాండ్ ఈజ్ లెస్ అండ్ సప్లై ఈజ్ టూ హై, అలాంటప్పుడు సాచురేషన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కానీ సప్లై తక్కువగా ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఇంకా గ్రో అవుతూనే ఉంది అండ్ దీంట్లో చాలా పొటెన్షియల్ కూడా ఉంది. ఇందాక నేను చెప్పినట్లు మీ అప్రోచ్ అనేది యూనిక్గా ఉండాలి. అందుకే మేము మన ఆథెంటిసిటీ అనేది చూపిస్తున్నాం. సో ఇక్కడ మేము 5 ఉన్నాము. మీరు ఒక్కొక్కరి పేజ్కి వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, వాళ్ళ కథ వేరేగా ఉంటుంది, వాళ్ళ ఆడియన్స్ అనేది వేరేగా ఉంటారు. సో మీరు మిమ్మల్ని ఎలా పొజిషన్ చేసుకుంటున్నారో దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద మార్కెట్ నేను చెప్తాను, బట్ ఇట్స్ అబౌట్ మీరు ఎలాగ మిమ్మల్ని పొజిషన్ చేసుకుంటున్నారు అనేది. సో టు ఆన్సర్ ద క్వశ్చన్ అండి, మార్కెట్ ఇస్ నాట్ అట్ ఆల్ సాచురేటెడ్, ఇట్ ఈస్ వైడ్ ఓపెన్ అనమాట. ఓన్లీ లిమిటేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఇఫ్ మనము ఆగిపోతే భయం వల్ల, అప్పుడు సాచురేషన్ వస్తుంది. లేకపోతే ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మనలో ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేయండి. ఈ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా డిజిటల్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అంటే వీ కెన్ డెఫినెట్లీ గైడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంజల గారు. థ్యాంక్ యూ పద్మ, చాలా బాగా చెప్పారు. మన మైండ్ సాచురేట్ అయిపోయింది అంటారు అయితే ఇన్ కేస్ మన ఆలోచిస్తే. వెరీ నైస్ సార్. మీరన్నట్టు ఆన్లైన్ స్పేస్లో మన ఐడెంటిటీ మనం ఉంచుకుని, మన అథెంటిసిటీ మనం ఉంచుకుంటే, ఎవరి ఐడెంటిటీ వాళ్ళు ఉంచుకుంటే కనుక మనం బిజినెస్లో ముందుకెళ్ళచ్చు. ఏ బిజినెస్లో అన్నా కదా, రైట్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చి షర్మిల గారు, మీరు చెప్తారా ఈ బిజినెస్లో అందరికీ ఒక ఇంప్రెషన్ ఏముంటుందంటే, ఇది మనకి ఎన్నేళ్ళు పట్టేస్తుంది బిజినెస్ సక్సీడ్ అవ్వడానికి, ఎన్ని ఇయర్స్ పట్టేస్తుంది మనం ఆన్ చేయడానికి, సో చాలా ఏళ్ళు పట్టేస్తాయని అందరూ అనుకుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి షర్మిల గారు, మీరు చెప్పగలరా? యా షూర్ మంజుల. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా.
నిజం చెప్పాలంటే గ్రేట్ క్వెషన్ మంజుల. ఎందుకంటే మనలో ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా 40 ఇయర్స్ 60 ఇయర్స్ వరకైనా సేమ్ జాబ్ 9 to 5 జాబ్ చేసి కష్టపడి ఎర్న్ చేద్దాము అనుకుంటారు గానీ 3 to 4 ఇయర్స్ లో సక్సెస్ అవుతాము, లైఫ్ సెట్ అయిపోతుంది, కిడ్స్ కూడా ఫ్యూచర్ అనేది సెటిల్ అయిపోతుంది అని మాత్రం ఎవరు ఆలోచించరు. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ అంటేనే అందరికి వచ్చే డౌట్ స్కామ్. అన్ని ఆన్లైన్ బిజినెస్లు అలా ఉండవు. అప్రోచ్ అయిన వాళ్ళని చెప్తాము కావాలంటే మా బిజినెస్ పేజ్ ఫాలో అవ్వండి అని. సో మనలో చాలా మంది సేమ్ రొటీన్ ఫాలో అవుతాం. లైక్ ఫస్ట్ స్టడీస్ అని, తర్వాత జాబ్ అని, తర్వాత లాంగ్ అవర్స్ వర్క్, ఇలా ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి. ప్రమోషన్ వచ్చాక మంచి సాలరీ అని. బట్ యాక్చువల్ గా ఏముంటుందంటే బాస్ డిసైడ్ చేస్తారు ప్రమోషన్ ఏంటి అని, ఇంక్రిమెంట్ ఏంటి అనేది. కంపెనీ సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది. సో మన హార్డ్ వర్క్ కి అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎక్కువ ఇంకా ఇంక్రిమెంట్ కానివ్వండి, ఏదన్నా ఓహో నాకు ప్రమోషన్ వస్తుందా లేదా అనేది ఆ మినిట్ వరకు కూడా మనకి తెలియదు. ఎట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ కూడా అంతే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సివిల్ ఇంజనీర్ని. సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఓకే, తర్వాత కిడ్స్ వచ్చాక నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఐ వాంట్ బోత్. లైక్ కిడ్స్ కి టైం ఇవ్వాలి అండ్ మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేయాలని. అప్పుడే డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ గా చెప్పాలంటే ట్రైనింగ్ రెడీగా ఉంటుంది, రిసోర్సెస్ రెడీగా ఉంటాయి, టూల్స్ రెడీగా ఉంటాయి, మెంటర్షిప్ రెడీగా ఉంటుంది. మన గ్రోత్ అనేది అన్ని ఇయర్స్ వెయిట్ చేయడం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మన ఎఫర్ట్ మీద మాత్రమే ఉంటుంది. సో సక్సెస్ అవ్వాలి, ఇన్కమ్ తొందరగా ఎర్న్ చేయాలి అనుకుంటే దిస్ బిజినెస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. యా, దట్ ఈస్ మై వర్షన్ మంజుల. చాలా బాగా చెప్పారు షర్మిల. యా, మీరు అన్నట్టు వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేస్తూ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వే ఆఫ్ అర్నింగ్ ఈజీ అండ్ ఈ వే ఆఫ్ అర్నింగ్ ఫ్లెక్సిబుల్. మీరు అన్నట్టు పార్ట్ టైం ఇచ్చేస్తూ పార్ట్ టైం వచ్చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని, ఇంకా మీరు అన్నట్టు ప్రమోషన్స్ కోసం వెయిట్ చేయకుండా, బాస్ మీద డిపెండ్ అవ్వకుండా, రైట్, మన ఇన్కమ్ మనం చేసుకుంటూ, రైట్, ఫ్యామిలీ టైం ఇస్తూ చాలా బాగా చెప్పారు. వెరీ నైస్ అండి. మీరు అన్నట్టు మన అర్నింగ్ పొటెన్షియల్ మన మీద ఉంటుంది అన్నది బాగా చెప్పారు. వెరీ నైస్ అండి. సంధ్య గారు మీరు చెప్తారా, మన పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి? మీ ఒపీనియన్ ఏంటి? లైఫ్లో ఏదన్నా, నా ఒపీనియన్ ఏంటంటే లైఫ్లో ఏదన్నా స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ ఉండదు. ప్రతిదానికి మనం అంటూ లెక్కలు వేసుకొని కూర్చుంటే కొత్త పని ఏది స్టార్ట్ చేయలేం. ఇంకో విషయానికి వస్తే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అసలు ఇంకో కొత్తది ఏదైనా స్టార్ట్ చేయడానికి టైమే ఉండదు గర్ల్స్కి, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, కిడ్స్ ఉంటారు, మళ్ళీ జాబ్ ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి చెయ్యాలి అని వెయిట్ చేసి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే అసలు ఎప్పటికీ అవ్వదు. ద ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్ టైం ఎప్పుడు రాదు. మీరు ఏ రోజు స్టార్ట్ చేయాలనుకుంటే అదే పర్ఫెక్ట్ టైం. ఎందుకంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అలాగే మనం చేసే, మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బిజినెస్ అలాంగ్ విత్ ఎవ్రీ అదర్ టాస్క్స్ ఆఫ్ ద ఉమెన్. సో ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను మల్టీ టాస్కింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ చేస్తూ కుకింగ్ చేస్తున్నాను ఇంట్లో, పక్కన సేమ్ ఆఫీస్ ల్యాప్టాప్ లోని మీటింగ్ కూడా, ఇది కాల్ కూడా అటెండ్ అవుతున్నాను. సో దట్స్ ద ఓన్లీ థింగ్. నా విషయానికి వస్తే నేను అదొక్కటే చెప్తాను, పర్ఫెక్ట్ టైం అంటే ఎప్పుడూ ఉండదు. మీరు డెసిషన్ తీసుకోవడానికి ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే అప్పుడు. అండ్ దట్ టు స్టార్ట్ విచ్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ యూ. మీకు ఏది సూట్ అవుతుందో అది స్టార్ట్ చేయండి. బిజినెస్ అనుకుంటే మాత్రం అన్ని కంపేర్ చేస్తూ చేయడం అనేది ఇది చాలా ఈజీ బిజినెస్. వేరే బిజినెస్ తో కంపేర్ చేస్తే యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ దెన్ ఆటోమేషన్ అండ్ దెన్ ట్రైనింగ్ అండ్ దెర్ ఈస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ దిస్ ఇస్ అ గ్లోబల్ బిజినెస్. మీకు ఇవన్నీ కావాలి అనుకున్నప్పుడు డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, జస్ట్ స్టార్ట్. టైం అలాగే వస్తూ ఉంటుంది మీ లైఫ్ లో, వచ్చినప్పుడు యూ విల్ టేక్ చార్జ్. అంతేనండి. బాగా చెప్పారు సంధ్య గారు. మీరు అన్నట్టు మన గర్ల్స్ లైఫ్, ఉమెన్స్ లైఫ్ చూసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టైం దేనికి ఉండదు. తర్వాత పెళ్లి, పిల్లలు, తర్వాత మళ్ళీ ఫ్యామిలీ గ్రో అవుతుంటుంది, వాళ్ళ నీడ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు ఉండదు. యా, మీరు అన్నట్టు మీరు ఫార్మసిటికల్ కంపెనీలో పనిచేస్తూ కూడా ఈ బిజినెస్ చిన్న చిన్న పిల్లలతో స్టార్ట్ చేశారు అంటే
ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్ అని బాగా చెప్పారు మీరు. పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ సిలబస్ గ్రో అవుతుంది, వాళ్ళకి హోంవర్క్ చేపిస్తూ ఉండాలి. ఇంకా అలా కూర్చున్నప్పుడు తర్వాత వాళ్ళు యూనివర్సిటీ లెవెల్ కి వచ్చారంటే ఇంకా అంతే, ఎప్పటికి మన ఏజ్ అయిపోతుంది అని అప్పుడు అనిపిస్తుంది. సో దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ టైం. ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను కూడా అలానే ఆలోచించేదాన్ని. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచించి నేను కెరీర్ అనేది స్టార్ట్ చేయలేదు. సో తర్వాత నేను ఏంటంటే వాళ్ళు పెద్దగా అయ్యాక వాళ్ళు పెరిగే కొద్దీ ఆ లెవెల్ కూడా పెరిగిపోతుంది. వాళ్ళకి స్టడీస్ అని వాళ్ళకి అవైలబుల్ గా ఉండాలి అని, అదంతా సబ్జెక్ట్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ వాళ్ళు పెరుగుతున్నారు. కానీ మనం ఎప్పుడు గ్రో అయ్యేది అది ఆలోచించి ఇప్పుడు మన కోసం మనం ఆలోచించుకొని మనం ఆ పర్ఫెక్ట్ టైం మనమే తీసుకోవాలి. అది పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు లైఫ్ లో. కరెక్టే చెప్పారు. ఎందుకంటే మీరు అన్నట్టు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల నీడ్స్ వేరే, పెద్దగా వేరే అటెన్షన్ ఇవ్వాలి మనం వాళ్ళకి. చూసుకుంటూ ఉండాలి, వేరే అటెన్షన్ ఇస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఎన్వైరన్మెంట్ అకార్డింగ్ గా చూసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తే సరిపోతుంది, వాళ్ళకి ఫుడ్ పెట్టి చేస్తే సరిపోతుంది. పెద్దగా అలా కాదు, వాళ్ళ క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం ఎలా ఆన్సర్ చేయాలని మనం ఒక రకంగా ఆలోచించుకొని వాళ్ళకి ఆన్సర్ చేయాలి. అది వాళ్ళకి తప్పుగా కనిపించకూడదు. నేను ఎగ్జాంపుల్ దానికి. కరెక్ట్ గా మన పేరెంట్స్ మనకు నో చెప్పినట్టు మనం ఈ జనరేషన్ నో చెప్తే అసలు మనం స్ట్రెస్ లో వచ్చేస్తాం అని చెప్పడానికి. డిస్కషన్ చాలా బాగా మాట్లాడారు అందరూ. సో ఇదండి ఇవాళ ఈ వీక్ మేము మాట్లాడుకున్న విషయాలు, మిత్స్ ఆఫ్ ది ఆన్లైన్ బిజినెస్. సో విని మీకు చాలా మటు క్లారిటీ వచ్చి ఉంటుంది బిజినెస్ గురించి. ఇంకా మీకైనా డౌట్లు ఉంటే మాకు ఎవరైనా పేజ్ లో వెళ్ళి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ బిజినెస్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు. సో అందరికి మళ్ళీ నవరాత్రి శుభాకాంక్షలు. అందరికి బాయ్. బాయ్. బాయ్.